అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. నానా, నాతో ఏదో మాట్లాడాలని నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు. సారీ నాన్న, వాట్సాప్ టెన్షన్లో ఉండి మీతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడు చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి? ఇంకా దాని గురించే మాట్లాడతాడు. అమ్మో, పిల్లల కిడ్నాప్ విషయమే. ఈ రోజుతో మన పని అయిపోయినట్టే. దేవుడు దేవుడు, మా మావి ఏం చెప్పకుండా చూడు. ఏంటన్నా సైలెంట్గా ఉన్నావు? ఏం లేదురా. ఏం లేనప్పుడు మరెందుకు నాకేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నట్టుగా ఫోన్ చేసావు? అదేరా, పిల్లలు మిస్ అయ్యారని స్కూల్ నుంచి మొదట ఇంటికి ఫోన్ వచ్చింది కదా, అదే విషయం నీకు చెప్దామని అనుకున్నాను. అంతేనా, లేక వేరే ఇంకేమన్నా ఉందా? అంతేరా, అంతే తప్ప ఇంకేం లేదు. దేవుడు బతికించున్నాడు. అమ్మయ్యా, దమయంతి, నిజంగా నీ కాళ్ళకు దండం పెట్టాలి. ఏదో విధంగా అన్నయ్యని మేనేజ్ చేసి నిజం చెప్పకుండా నన్ను ఒడ్డున పడేసి ఉండవు. ఏమైందన్నా, ఎందుకలా ఉన్నావు? బానే ఉన్నాను కదరా. లేదు నాన్న, ఎందుకు నీలో నువ్వే బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చంద్ర ఇంకా అదే ఆలోచనలో ఉంటే యశ్ అనుమానం పెరిగి అసలు విషయం తెలుసుకునే వరకు వదిలిపెట్టాడు. వెంటనే టాపిక్ మార్చేయాలి. యశ్, మీ నాన్న విషయం వదిలేలేరా? ప్రతి విషయానికి ఊరికి బెంబేలెత్తిపోతాడు. అది సరే, వాస్తవ ఎప్పుడు మామూలు మనిషి అవుతాడు? మళ్ళీ నడకెప్పుడొస్తుందంట? ఆ విషయం డాక్టర్ ఏమన్నా చెప్పారా? చెప్పారమ్మా, వాత్సవ్ పూర్తిగా రికవర్ అయి నడవాలంటే ఇంకొన్ని రోజులు పడుతుందంట, కానీ ఖచ్చితంగా నడుస్తాడని చెప్పారు డాక్టర్. అయితే ఇంకొన్ని రోజుల్లో మన ఇంటికి పట్టిన పీడ మనల్ని వదిలి వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకంత కోపంగా చూస్తున్నావు నన్ను? ఇప్పుడు మీరంది నా గురించే కదా? అవును, వాస్తవ కోలుకుంటే తాయారు గారు అనుతో పాటు ఇంక వాళ్ళింట్లోనే ఉంటాడు కదా, అప్పుడు నువ్వు వాళ్ళతో పాటే వెళ్తావో అన్నాను. అదేం తప్పు కాదే. అది మీరనుకుంటే ఎలా జరుగుతుంది? ఆ దేవుడు అనుకోవాలి. మీ ఇంటికి నేను కావాలని రావాలని అనుకోలేదు, మీరు అనుకోలేదు, అయినా వచ్చాను. మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేను వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మీరు నన్ను పంపించలేకపోయారు, నేను వెళ్ళలేకపోయాను. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏదో ఒక కారణం వల్లనే ఆ దేవుడు నన్ను ఈ ఇంటికి వచ్చేలా చేసి ఇక్కడ ఉండేలా చేస్తున్నాడు అని మీకు అనిపించడం లేదా? ఆ కారణానికి సంబంధించి
నిజానిజాలు నిగ్గు తేలేంత వరకు ఆ దేవుడు నన్ను ఇక్కడే ఉంచుతాడు. రాను, వెళ్దాం. రేయేష్, విన్నావుగా సింధు మాటలు? ఎంత తల పొగరుతో మాట్లాడిందో. నిజాలు నిగ్గు తేలే వరకు వెళ్ళదంట, ఇక్కడే ఉంటుందంట. ఎలా ఉంటుందో నేను చూస్తాను. చింత చచ్చినా పులుపు చావలేదు అసలా. రే, నువ్వు ఒకసారి వెళ్ళి డాక్టర్తో మాట్లాడరా. ఏం మాట్లాడాలమ్మా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వాస్తవం మాత్రం లేచి నడవాలి అని చెప్పు. వాస్తవు కోలుకొని వాళ్ళింటికి వెళితే దీన్ని కూడా వాళ్ళ ఇంటికి తరిమేయొచ్చు. మాట్లాడతావుగా? అలాగే అమ్మా. మర్చిపోకు చెప్తున్నా. సరే, నువ్వు చెప్పావు కదా. రండి, హాస్పిటల్కి వెళ్ళొచ్చురుగా, స్నానం చేద్దురు గాని. అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉన్నావేంటి? మీతో మాట్లాడాలని ఆగాను మావయ్య. నాతో నువ్వేంటి మాట్లాడేది? వెళ్ళు. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట చెప్పి వెళ్తాను. చాలా థ్యాంక్స్ మావయ్య. నాకు థ్యాంక్స్ ఎందుకు? మీరు కిడ్నాప్ విషయం మీ అబ్బాయికి చెప్పలేదు అంటే నిజంగా నన్ను మీరు నమ్ముతున్నారనే కదా అర్థం. ఆ నమ్మకాన్ని నేను బొమ్మ చేయను మావయ్య. ఏంటి, నేనేదో నీ మీద అభిమానంతో నిన్ను మా ఇంటి కోడల్ని చేసుకోవాలన్న కోరికతో యష్కి నిజం చెప్పకుండా ఆగాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు నీకు. నా దృష్టిలో నువ్వు డబ్బు కోసం నటించే పరాయిదానివే. సింధు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఉంటావు. సింధు వెళ్ళగానే నువ్వు మీ అమ్మ కూడా వెళ్ళిపోతారు. అన్నయ్య ఎంతసేపటికి మేమెప్పుడు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతామా అని చూస్తా ఉండాడా. ఈ ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అవటానికే ఇక్కడ ఉండామని తనకు తెలియదు పాపం. పిచ్చి అన్నయ్య. యష్కి మీ గురించి నిజం చెప్తే నువ్వు పిల్లల తల్లివి కాదు అన్న నిజంతో పాటు సింధునే అసలైన అమ్మ అన్న నిజం కూడా బయటపడుతుంది. అందుకే నిజం చెప్పకుండా ఆగాను. పర్లేదు మావయ్య, కారణం ఏదైనా మీరు నిజమైతే చెప్పలేదు కదా. మీలాగే మొదట నా గురించి తావత్త యశబి కూడా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళే. నన్ను నటించే మనిషిగానే అల్లు చూసేవాళ్ళు. మెల్లి మెల్లిగా నా నిజాయితీని అర్థం చేసుకుని నన్ను నమ్మడం మొదలుపెట్టారు. మీరు కూడా ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటారు మావయ్య. ఈ ఇంటి మంచిగా నన్ను చూస్తారు. యశబ్బ మీద నేను పెంచుకున్న ఇష్టాన్ని, ప్రేమని అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది. నేను ఈ జన్మలో అయితే నిన్ను నమ్మడం అంటూ జరగదు. అమ్మే, ఫీల్ అవకమ్మే. మీ మావయ్యని నీ దారిలోకి తెచ్చుకునే ప్లాన్ నేను చెప్తానుగా. రా అమ్మే, రా. అయితే ఇంకొన్ని రోజుల్లో మన ఇంటికి పట్టిన పీడ మనల్ని వదిలి వెళ్ళిపోతుందన్నమాట. నిజమే. వాస్తవ్ గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లల గురించి నిజం తెలుసుకోలేను.
ఈలోపే ఏదో విధంగా నిజం బయటికి రాబట్టాలి. వాస్తవ్ గారికి తాయారు గారు అమ్మ కాదా? మరి ఎందుకు ఇక్కడ అత్తయ్య అని సంతకం చేశారు? అంటే తాయారు గారు నిజంగా వాస్తవ్ గారికి అమ్మ కాదా? నిజంగా అత్తయ్య అయితే తాయారు గారు వాస్తవ్ గారిని నా కొడుకు అని చెప్తున్నారు. మరి ఎందుకు వాస్తవ్ గారు కూడా అమ్మ అనే అంటున్నారు? ఏంటిదంతా? నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అనుని అడిగితే ఏదన్నా విషయం తెలియచ్చు. అను, ఏంటమ్మా? నేనొక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగమ్మా. తాయారు గారు నీకు నానమ్మ లేక అమ్మమ్మ? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నీకు తెలుసు కదా, తాయారు నాకు నానమ్మే. మీ డాడీ ఎప్పుడైనా తాయారు గారిని అత్తయ్య అని పిలిచారా? అలా ఎలా పిలుస్తారు? డాడీకి తాయారు అమ్మ కదా, అమ్మ అని పిలుస్తారు. పోనీ మీ అమ్మ తాయారు గారిని అమ్మ అనేదా? ఆ విషయం నాకు తెలీదుగా, ఎందుకంటే నాకు ఊహ రాకముందే మా అమ్మ చనిపోయిందిగా. అయినా ఎందుకమ్మా ఇవన్నీ అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే. సరే, నువ్వు హోంవర్క్ చేసుకో. సరే. అమ్మా, ఏంటి రిషి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే నిన్ను చూద్దామని. నేనొక్కదాన్ని ఉన్నప్పుడు మాత్రమే నన్ను అమ్మా అని పిలువు, అందరూ ఉన్నప్పుడు అలా పిలవకు. అలాగే అమ్మా, అందరూ ఉన్నప్పుడు సంధ్య ఆంటీని అమ్మా అని పిలుస్తాను, ఎవ్వరూ లేనప్పుడు నిన్ను అమ్మా అని పిలుస్తాను, సరేనా? రిషి, ఈ రూమ్ కి వెళ్ళొద్దు, ఆమెతో మాట్లాడొద్దు అని చెప్పానా? అది నేను. మరెందుకొచ్చావు? నేను ఈమె కోసం రాలేదు. మరి స్కూల్లో నా ఇంగ్లీష్ బుక్ అను తీసుకుంది, ఆ బుక్ కోసం వచ్చాను. అను, ఆ ఇంగ్లీష్ బుక్ రిషికిచ్చే. ఇదిగో రిషి, తీసుకో. థ్యాంక్ యూ. వెళ్ళి నీ రూమ్ లో బుద్ధిగా చదువుకో.
ఏంటమ్మా? రిషి మళ్ళీ నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడుగా, నువ్వు హ్యాపీనా? పిచ్చ హ్యాపీ. అమ్మి, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇది కళ లేక నిజమా? ఏమైందమ్మే? నువ్వు నేను కలిసి పిల్లకాయల్ని కిడ్నాప్ చేయించిన విషయం మావయ్య ఎక్కడ యశబ్బికి చెప్పెత్తాడేమో అని మనిద్దరం తెగ టెన్షన్ పడ్డాం కదమ్మే. అవునమ్మే, కంటి మీద కునుకు కూడా లేదు మనకి. యష్కి చెప్పెత్తా అని మనల్ని అంత భయపెట్టిన మావయ్య ఇప్పుడేందమ్మి యష్ అడిగినా కూడా ఏమీ లేదురా, పిల్లకాయలు మిస్ అయ్యారని స్కూల్ నుంచి ఫోన్ వస్తే ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశానని అట్ట అబద్ధం చెప్పాడు. ఇంకా నీకు అర్థం కాలేదా? లేదమ్మే, నీకు చెప్పాను కదమ్మే ముందే, నేను పెద్ద ముదురునైతే మీ అత్తయ్య దేశ ముదురని. నేను పిల్లల్ని కిడ్నాప్ చేయించిన విషయం బయటపడితే దాంతోపాటు రిషి, శశి, సింధుకి పుట్టిన పిల్లలన్న నిజం కూడా దానంతటదే బయటకొస్తాది. అందుకే ఆ దమయంతి భయపడి భర్త నోరు తెరవకుండా ముయించేసుండాదమ్మే. మీ అత్తయ్య అనుకోవాలే కాని ఏదైనా సరే చేసి పడేస్తుంది. అమ్మయ్యా, ఇప్పటికీ నా టెన్షన్ పూర్తిగా తగ్గిపోయిందమ్మే. ఇంక ఇంట్లో నాకు ఏ ప్రాబ్లం లేదు. నిజం తెలిస్తే యశ్ అభి నన్ను దూరం పెడతాడని నాలో నేను తెగ్గ ఫీల్ అయ్యాననుకో. అమ్మి, సమస్య పోయి ఉండాదని మళ్ళీ నువ్వు ఏదో ఒక పిచ్చి ప్లాన్లు వేసి కొత్త సమస్యలు తెచ్చిపెట్టకు. నీకు పుణ్యం ఉంటది. వాళ్ళ మావయ్య కోమాలోకి వెళ్ళడానికి బీపీ టాబ్లెట్స్ మార్చానని తెలిస్తే అమ్మో అమ్మి ఊరుకుంటుందా? నా తాట తీస్తుంది. వెంటనే వెళ్ళి ఆ టాబ్లెట్స్ తీసేయాలి. అమ్మో అమ్మి, నీకు చెప్పడం మర్చిపోయిండాను. ఏంటమ్మి అదే? వాస్తవ్కి అంత పెద్ద ఆపరేషన్ జరిగినది కదా. సహజంగా ఆపరేషన్ అయ్యాక ఎవరితో మాట్లాడతారు? ఇంకెవరితో మాట్లాడతాడు? వాళ్ళమ్మతో మాట్లాడతాడు, లేదా వాళ్ళ కూతురు అనుతో మాట్లాడతాడు కదా. కానీ హాస్పిటల్లో అట్ట జరగలేదమ్మే. మరి ఏం జరుగుండది? వాస్తవు ముందు నేను సింధుతో మాట్లాడాలి అని అనుండాడు. అదేందమ్మి అలా? అదే అమ్మి, వాళ్ళ మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదమ్మే. నిజంగానే సింధు దగ్గర ఏదో మాయుండదమ్మే. అది ఎవ్వరినైనా తన బుట్టలో వేసేసుకుంటది. సరే అమ్మే, నువ్వు హాస్పిటల్లో బాగా అలసిపోయినట్టుండవు, వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు. నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తా. అట్నే అమ్మే. సరే అమ్మి, వెళ్ళు. అన్నయ్య నోరు విప్పి నిజం చెప్తాడని అనవసరంగా కోమలోకి వెళ్ళి టాబ్లెట్స్ పెట్టాను. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. అమ్మయ్య, హాల్లో ఎవ్వరూ లేరు. అమ్మయ్య, అన్నయ్య ఇంకా టాబ్లెట్ వేసుకోలేదన్నమాట. అన్నయ్య వచ్చేలోపు ఆ టాబ్లెట్ తీసేయాలి, లేదంటే ఆ టాబ్లెట్ వేసుకుని అన్నయ్య కోమలోకి వెళ్తే అమ్మో మళ్ళీ ఇదెలా జరిగిందని ఆ సింధు ఎంక్వైరీ చేస్తా ఉండాది. ఈ విషయం తెలిస్తే నా కూతురు నన్ను చంపేస్తది. దాన్ని ఎట్టాగైనా తీసేయాలి. ఎప్పుడో మార్నింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్.
మీరేదో నిజం చెప్పబోయి ఆగారు. మీరు నిజాలు బయట పెడితేనే నా పిల్లలు నాకు దక్కుతారు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.